రమా వీరా చేతితో తీసుకొని తిన అంత ఉత్తమం లేదు. ఓ పొట్టి అయింది ఇచ్చినాడా. హాయ్ అందరికీ, చాలా డేస్ అయింది కదా వ్లాగ్ షేర్ చేయక, మంత్స్ అయింది అనుకుంటా. మేము కూడా ఎక్కడికి వెళ్ళలేదండి. లాస్ట్ ట్రిప్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళాము, జీవదాని టెంపుల్. ఆ తర్వాతకి ఓ చిన్న సూపర్ మార్కెట్ కూడా మేము బయటికి వెళ్ళలేదు. మార్చిలో ఇంకా బిజీగా ఉంటాయి కదా బ్యాంక్స్ కూడా, ఫినాన్షియల్ ఇయర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లలు అయితే ఫుల్ బోరింగ్గా ఫీల్ అయ్యారు. చాలా డేస్ తర్వాతకి ఈరోజు అయితే బయటకు వెళ్తున్నాం అన్నట్టు. అప్పుడప్పుడు కన్నయ్యకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ అంటే లాంగ్ సమ్మర్ హాలిడేస్ ఏం కాదు, ఒక 10 days హాలిడేస్ ఇచ్చారు. తర్వాతకి ఇప్పుడు సెకండ్ క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టు. సో సెకండ్ క్లాస్ తర్వాతకి ఇంకా సమ్మర్ హాలిడేస్, మే ఫస్ట్ వీక్ నుంచి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. ఇక్కడ మా ఏరియాలోనే దగ్గర ఇంటికి జస్ట్ ఒక 10-15 minutesలోనేనండి మా ఇంటికి. అక్కడ ఒక ఏమంటారు చూడండి, రంజాన్ నుంచి ఈ February 14th వరకు కూడా ఒక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అన్నట్టు. అప్పటి నుంచి వెళ్దాం అంటూ ఉన్నాము. మార్చి మొత్తము బిజీగా ఉంటుంది బ్యాంక్స్. తర్వాతకి మార్చి అయిపోగానే April 2nd నుంచి ఆడిట్ ఉంటుంది అన్నట్టు. ఈ మార్చి మంత్ మొత్తము April 1st 2nd వీక్ వరకు కూడా బ్యాంక్స్ ఫుల్ బిజీ ఉంటాయి అన్నట్టు. అందుకే ఇంకా మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు. ఇంక ఇది 2 days అయితే ఇది కూడా అయిపోతుంది అనేసి అయితే ఇంకా వచ్చేసామన్నట్టు. ఇక్కడికి వచ్చేస్తే ఫుల్ ఆల్మోస్ట్ అయిపోవచ్చుది 2 daysలో. ఇంకా ఏమంటారు చూడు, క్లియర్ అవుతుంది. 14th వరకు ఉంది కదా, ఇంకా 2-3 daysలో అయిపోతుంది. ఎంత చిట్టిగా ఉన్నాయి అంటే ఇవి ఏం చేయాలో అర్థం కాలేదు. మంచిగా ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కొని మనకు గుర్తుందా మీకు, బాగా ఆడుకునే వాళ్ళము. ఇటు సైడ్ మొత్తం అయిపోయాయండి. ఈ నెంబర్ ప్లేట్స్, కీ చైన్ పైన మన నేమ్స్ చాలా ఉండే, మేబీ ఇంకా ఉండే అనుకుంటా. మేము వచ్చేసరికిను ఇదంతా చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఇంకా ఫస్ట్లో వచ్చి ఉంటే ఫుల్గా ఉండేది. ఇంకా ఇది మనకి ఈద్ ఫెస్టివల్ కాబట్టి చాలా వెరైటీ ఫుడ్ కానీ వెరైటీ ఐటమ్స్ బాగా దొరుకుతాయి. ఇంకా తినడానికి ఎక్కువ ఫుడ్ కోర్ట్ అన్నట్టు. బేసిక్గా మేము బయట ఫుడ్ తినక లిటరల్లీ 1 year అవుతుంది. ఎందుకంటే మేము ఓన్ టౌన్కి, మా ఊరికి వెళ్తే తప్ప తినము. బేసిక్గా బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చెయ్యాలంటే ఇంక ఇక్కడ ఫుడ్ అంతగా మనం తినేలాగా ఉండదండి ముంబైలో. అంటే ఏమో అందరికి నచ్చవచ్చు, బట్ నాకైతే నచ్చదు. ఇక్కడ ఎన్ని రకాల పికిల్స్ అంటే, గోకరకాయతో కూడా పికిల్ చేసి, నేనైతే ఫస్ట్ టైం గోకరకాయతో పికిల్, ఇంకా ఏమంటారు ఉసిరికాయ, ఆవకాయ ఇవి తెలుసు. కానీ చాలా చింతపండు, ఆ రెడ్ కలర్ ఉంది చూడండి, అది కలర్ వేసి చేసారు అనుకుంటా. చింతపండు పచ్చడో ఏంటో తెలియదు. కొన్ని అయితే అసలు ఏం అర్థం కావట్లే. అంటే అట్లీస్ట్ మా హస్బెండ్ తీసుకోమనుండే, కానీ కొంచెం ముక్క వాసన వచ్చినట్టు అనిపించింది నాకు. నేను ఏంటో అన్ని స్మెల్లే చూస్తాను. నాలాగా మీరు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చాలా ఎక్కువ అన్నట్టు నాకు, అబ్బా ఎంత నీట్గా ఉండాలి అలా అని ఇలా అని ఎక్కువ ఉంటుంది. అలా అని నేను బయట ఫుడ్ తినను కదా, అప్పుడప్పుడు తినడానికి ఇష్టపడతా. ఇంకా పిల్లల్ని తీసుకురాక వచ్చాం కాబట్టి ఖచ్చితంగా వదలరు. ఇది చింతపండు బాగుంది, అది కొంచెం తీసుకున్నాము మేము. అండ్ నెక్స్ట్ ఇంకా మంచిగా గేమ్స్ కూడా ఉన్నాయి, తినడానికి ఫుడ్ కోర్టు. ఈ చిన్న పిల్లలకి ఇది జాయింట్ వీల్. అండ్ నెక్స్ట్ అయితే మా మిన్ను అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం అంటే ఆ ట్రైనే పట్టుకుండండి. ట్రైన్ తప్ప మేము ఏది ఎక్కమని. మీరు ఇప్పటి వరకు అంటే నేనైతే ఇప్పటి వరకు జాయింట్ వీల్ ఎక్కలేదు, ఇన్ ఫ్యూచర్లో కూడా ఎక్కను. నాకు అది బయట నుంచి చూస్తేనే భయం అవుతుందండి. నాలాగా మీరు ఎవరైనా ఉన్నారా? ఇంకా మా కన్నయ్య అయితే ఇది ట్రై చేస్తాను అంటుండే, బట్ నాకు భయమైంది. ఆ థ్రెడ్ అమ్మో, అది అయినా కొంచెం పెద్ద పిల్లలు కదా, అవసరం లేదని మా కన్నయ్యనేమో ఇదే ఎక్కుతానని, మా మిన్నునేమో ట్రైన్ ఎక్కుతానని, మేమేమో బాగా ఏమంటారు చూడండి ఆట పట్టిస్తున్నాం అన్నట్టు. ఏంటి జాయింట్ వీల్ ఎక్కుదామని అంత పెద్దగా చూసి మా మిన్ను ఏడుస్తుండండి. అండ్ నెక్స్ట్ చాలా ఉన్నాయి గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి, బట్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కంఫర్ట్గా, మేము ఎక్కలేము కదండి. నాకు జాయింట్ వీల్ ఎక్కడమైనా ఇలా రౌండ్ తిరిగి నాకు భయం అవుతుంది. అండ్ ఇక్కడ డ్యాన్సింగ్ ఉంది చూడండి, అవి నాకు భయం అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది లేండి నాకు. నెక్స్ట్ ఇదైతే ఎంత భయంకరంగా ఉందంటే అసలు వాళ్ళకి చూసే వాళ్ళకి ఇలా ఉంది, ఎక్కే వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో. డేంజర్గా ఉన్నది.
అది పైన ఉంచారు. మళ్ళీ ఇప్పుడు ఇటు చూడు ఎట్లా తిప్పుతుండో. ధన్వీన్ చేపట్టుకున్నానా? అది చూడడానికి బయట నుంచే భయం అవుతుంది. అయిపోయిందా పాప? ఇంకా ఉందా? జాగ్రత్త, మంచి పట్టుకో. అది పట్టుకున్నానా? ఉంటే లేరా, నేను ఎక్కడికి పోను. ఎక్కుతా అన్నావు కదరా, అది ఎక్కించు ఇది ఎక్కించు అన్నావు. బాగుందా? నేను ఉంటారా, ఇగో ఇక్కడనే వీడియో తీస్తా. నువ్వు తమ్ముడిని జాగ్రత్త. ఎంత భయమో. నువ్వు ఇక్కడనే ఉండు, ఎంజాయ్ చేయరి. అయ్యో ధన్వీన్ లేవాకున్నానా, కూర్చోవాలి. ఎక్కనంతసేపు అవన్నీ చూసి అది ఎక్కుతా ఇది ఎక్కుతా అన్నాడండి. ఎప్పుడైతే మేము ఎక్కము అన్నాము, ఇవన్నీ చిన్నపిల్లలే కదా, ఎక్కలేం కదా. ఇంకా మా కన్నయ్య అయితే ఎంజాయ్ చేయడం పక్కన పెట్టేసి మమ్మల్ని వెతుక్కోవడమే ఉందన్నట్టు. కాసేపు మా మిన్ను ట్రైన్ అంటే మేము కూడా ఎక్కుతాము, ఇంకెక్కడికో వెళ్తాం అనుకుండు. బట్ ఇది మేము ఎక్కలేదు. నెక్స్ట్ అక్కడిని చుట్టూ తిరిగేసరికి బయటకు వచ్చిన తర్వాతకి ఏందమ్మా ట్రైన్ ఇట్లుంది అని ఉండే. పిల్లల మెంటాలిటీ భలే అనిపిస్తుంది. బట్ అంటే మంచిగానే చాలా ఒక 10 రౌండ్స్ వరకు వేసింది. హ్యాపీగానే ఇంకా ఫీల్ అయ్యారు. కానీ మా కన్నయ్య అయితే మమ్మల్ని వెతుక్కోవడమే ఉంది. ఫైనలీ ఎంత వద్దని చెప్పినా ఇలాంటి ఫుడ్ కోర్ట్కి వస్తే ఫుడ్ ఏదో ఒకటి తినకుండా అయితే పిల్లలు ఉండలేరు. ఇంకా ఇక్కడ ముంబైలో పానీపూరి మన సైడ్ ఆంధ్ర తెలంగాణ సైడ్ 10 రూపీస్కి 5 6 ఇస్తారు. బట్ ఇక్కడ 5 ఇస్తారండి, ప్లేటు 5. సో బేసిక్గా బయట అయితే 30 రూపీస్. ఇది ఫుడ్ కోర్ట్ కాబట్టి 40 రూపీస్ అన్నట్టు. ఇంకా మా పిల్లలకి మేము ఒక్క ప్లేట్ సరిపోయింది. హెవీగా మేము పానీపూరి ఏమంటారు లైకర్స్ అయితే అసలు కాదు. బట్ తినాలి కాబట్టి తింటాము. నల్గొండలో అంటే ఊరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తింటాం కదా అలా. ఇంకా ఇక్కడనే ఏమంటారు పిల్లలకి డైలీ వేరీ పెట్టారుగా, నాకు అసలు నచ్చలేదండి. చాలా అంటే క్వాలిటీగా లేదు, కాస్ట్ కూడా ఎక్కువ అనిపించిందండి. 350 అట్లా అనిపించింది. బట్ డిమార్ట్ జుడియోలో అయితే మనకి 79 రూపీస్ 120 రూపీస్కి మంచిగా వచ్చేస్తాయి కదా. బట్ ఒక్క రౌండ్ అయితే వేశాను. ఏమో నేనైతే తీసుకోవాలి అంటేనే తీసుకుంటాను. బట్ ఎందుకో మనం తీసుకోవద్దు అనుకున్నప్పుడు ఎందుకు తిరిగేదనేసి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడైతే ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి చూడండి. తింటా అని గొడవ. అది కూడా కాదు, పొటాటో. దీని పేరు కూడా మాకు తెలియదండి నిజంగా. ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. బట్ ఇది తింటామంటే పిల్లలు తీసుకున్నామే కానీ నేనైతే ఫస్ట్ టైం అండ్ మా పిల్లలు ఫస్ట్ టైము. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది, ఆయిల్ అదంతా చూడగానే అమ్మ అనిపించింది. కానీ మా పిల్లలు వదిలట్లేరు. సర్లే చాలా డేస్ అయింది కదా అని తిన్నాము. కానీ ఇది ఎక్కడి నుంచి తినాలో అర్థం అవ్వట్లేదు అసలు. తినరాకుండా కూడా తినడం అంటే ఇదేనేమో. కచ్చప్ అలాంటివి ఏమి పేలండి సాస్. అదే మా పిల్లలకి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. టేస్ట్ ఓకే అనిపించింది. మరి ఈ టేస్ట్ ఇట్లనే ఉంటుందో ఇంకెట్లా ఉంటుందో తెలియదు కాబట్టి నాకు ఓకేనే అనిపించింది. ఇంతకంటే బాగా ఎప్పుడైనా తింటే మేబీ బాగుంది, టేస్ట్ బాగుంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది అనేవాళ్ళము. అసలు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. కానీ లాస్ట్ తినడము మేము ఈ 4 మెంబర్స్ని తిన్నామండి. అసలు ఎంత తిన్నా అయిపోవట్లేదు. ఎక్కువ బయట ఫుడ్ మేమన్నా అప్పుడప్పుడు అంటే మా హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు తింటాం. కానీ మా హస్బెండ్ అస్సలు తినరండి బయటవి. ఈవెన్ తను టీ కాఫీ అలాంటివి అస్సలు తాగరు అన్నట్టు. ఏంటో ఇది మా ఆనందం కోసం ఎస్పెషల్ పిల్లలు అడుగుతున్నారు కదా, చూడగానే కలర్ నచ్చి అడుగుతూ ఉండే.
ఇంకేదో వచ్చేసి స్వీట్ పూరి అంట అండి. పూరిలాగా ఉంది, లోపల మనకి ఏమంటారు చూడండి రవ్వ కేసరి పెట్టారు, చాలా బాగుంది అది. చూసారు కదా, మేము 4 మెంబర్స్ తిన్నా కూడా అది అయిపోవట్లేదు. తింటా అంటాడు మా అక్కనే. ఒక 2-3 బైట్స్ తినగానే హెవీ అయిపోయింది. తర్వాతకి మొత్తం నాకే ఇచ్చారు. ఆ ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, అలా అని పడేయలేము. అందుకే మేము బయట ఫుడ్ చాలా లిమిట్గా తింటాం, అసలు అలవాటు ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి బిర్యానీ ఐటమ్స్ అండ్ ఏమంటారు చూడండి కబాబ్, ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది. వద్దు అనిపించింది, అప్పటికే మాకు హెవీ అయిపోయిందండి స్టమక్. నెక్స్ట్ ఇంకా మేము పార్సల్ తీసుకున్నాం కదా, అది కూడా తినాలి కదా అనేసి ఏం తిన్నా తినకున్నా ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్ అయితే ఉండాలి. ఈ ఐస్ క్రీమ్ బాగుంది, ఈ క్రీమీ ఐస్ క్రీమ్ అయితే నిజంగా చాలా బాగుంది. కానీ కుల్ఫీ అయితే అట్టర్ ఫ్లాప్ అండి. ఎందుకంటే బేసిక్గా నేను చాలా ఐస్ క్రీమ్ ఫేవరెట్ అన్నట్టు. బయట నేను ఇష్టంగా తినేది ఏదైనా ఉందంటే ఐస్ క్రీము, నెక్స్ట్ మా నల్గొండలో మిర్చి బజ్జీ, ఈ 2 నా ఫేవరెట్ అన్నట్టు. హైదరాబాదులో కోటి కుల్ఫీ అది ఇంకా ఎవర్ గ్రీను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముంబైలో రబడీ, మావ రబడీ ఐస్ క్రీము ఇంకా అల్టిమేట్. ఇక్కడ అస్సలు బాగాలేదండి, అస్సలు నచ్చలేదు. ఇంకా నేను నా హస్బెండ్ ఇద్దరం తిన్నాము. ఫైనల్లీ ఇక్కడైతే ఇంకా 2 డేస్లో అయిపోతుంది. జోగేశ్వరి ఈద్ ఫెస్టివల్ బాగుంటుంది. మా ఏరియా జోగేశ్వరేనండి, అంటే కొంచెం మేము ప్రజెంట్ ఉండేది అంబోలి, నెక్స్ట్ దీని తర్వాత జోగేశ్వరి దగ్గరలోనే. మొత్తానికైతే వెళ్దాం అయిపోతుందేమో 2 డేస్లో అని ఏదో అలా చుట్టుముట్టి అటు ఒక రౌండ్ ఇటు ఒక రౌండ్ వేసేసి వచ్చేసాము. సో కన్నయ్యకి వచ్చేసి స్కూల్ ఉన్నదండి, 2nd క్లాస్ స్టార్ట్ అయ్యింది ఏప్రిల్ 1 నుంచి మే 1 వీక్ వరకు. తర్వాతకి సమ్మర్ హాలిడేస్ అంట. సో అప్పటికి వెళ్ళాలి మరి ఊరికి, వెళ్ళే ఆలోచన అయితే ఉంది. చూద్దాం. ఇంకా ఇప్పటి వరకు అయితే స్కూల్స్ జరుగుతున్నాయి, స్కూల్కి వెళ్తుండు. బ్లాగ్ పోస్ట్ చేసి చాలా డేస్ అయింది. ఎగ్స్ తీసుకుంటున్నారు, అందుకే ఇక్కడైతే కాసేపు వెయిట్ చేస్తున్నా. సో ఇదే అండి, చాలా డేస్ అయింది. ఇది ఒక సరదా బ్లాగ్ లాగా అనుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్తో వచ్చేస్తాను. బాయ్ బాయ్, గుడ్ నైట్. వెయిట్ ఆగండి, నిల్చోవచ్చు. ఓ పొట్టి తిన్నాడా? ఇంకెక్కడికి వెళ్ళలేవా? ఎక్కడికి వెళ్ళలేవా? ఇంకా ఇంట్లోకి వెళ్దాం పదా. అయిపోయిందా నీ వికెట్ అవుట్? ఎత్తుకున్నా, ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్. నాన్న వెళ్ళు, నువ్వు వెళ్ళానా? అయిపోయింది, లిఫ్ట్లో వెళ్దాం పదా.